హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా బాగున్నాం అండి. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మీకు హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైనా సరే పర్ఫెక్ట్ గా బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి, భుజాలు జారకుండా, అలాగే చంకల దగ్గర ముడతలు రాకుండా పర్ఫెక్ట్ అయిన కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తానండి. ఫస్ట్ కొలతలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కట్ చేసేది వచ్చి లైనింగ్ బ్లౌజ్ అండి. 1 మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి, మెయిన్ క్లాత్ అనేది పక్కకు పెట్టేసుకుంటున్నాను. కొలత బ్లౌజ్ వచ్చి ఇదండి. ఈ విధంగా బ్లౌజ్ అనేది పర్చేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్స్ తీసుకుందామండి. ఈరోజు మనం పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్స్ అనేది తీసుకుందామండి. ఇదిగోండి, ఇట్లా 4 మడతలు వేసుకోవాలి. 4 మడతలు వేసుకున్న తర్వాత ఇది వచ్చి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి మనం ఇక్కడ ఎక్కువ క్లాత్ అయితే ఏం అవసరం లేదండి. సాదా బ్లౌజ్కి అయితే 1 ఇంచ్ దాకా ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే సమానంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇలా 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి. ఇది కేవలం కుట్టు కోసం మాత్రమే. మన లైనింగ్ బ్లౌజ్కి వచ్చేసి మెయిన్ క్లాత్ ఎక్కువ తీసుకుంటాం కానీ లైనింగ్ క్లాత్ అనేది ఎక్కువ తీసుకోమండి. మీకు ఈ కెమెరా పొజిషన్ ఓకేనా లేదా అనేది కూడా నాకు కామెంట్స్ లో చెప్పండి ఫ్రెండ్స్, కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ తీసుకుందామండి. ఇక్కడ నుంచి ఈ విధంగా హ్యాండ్ పెట్టేసి ఈ లైన్ మీద ఇదిగోండి ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని బ్లౌజ్ హైట్ ఎంత వస్తే అంత కరెక్ట్గా మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలండి. ఇదిగోండి ఫ్రెండ్స్, కరెక్ట్గా మార్క్ చేసి 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకున్నాను. అదే విధంగా ఈ హ్యాండ్ అనేది నీట్గా ఈ విధంగా సర్దేసుకొని ఇదిగోండి చంక డౌన్ ఎక్కడికి వస్తే అక్కడికి తీసుకోవాలి. ఇక్కడ కూడా 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఇదిగోండి, ఈ 2 మార్కులు అనేది కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ విధంగా షేప్ ఇచ్చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ నుంచి హ్యాండ్ కటింగ్ ఇలానే చేస్తున్నానండి. ఒక్కరు కూడా చంక దగ్గర ముడతలు వచ్చినాయి అనే కంప్లైంట్ అయితే నాకు ఇలేదు. వెరీ సింపుల్ కటింగ్ అండి హ్యాండ్ కటింగ్. ఈ విధంగా మీరు కూడా చేసుకోండి. మీరు చేసినట్లు హ్యాండ్ కటింగ్ చేస్తే ముడతలు వచ్చినాయి అని చెప్పి అన్నారు. ముడతలు అంటే ఫస్ట్ ఎక్కడ ముడతలు అనేది మీరు ముడతలు అంటే నేను చెప్పేది ఇదిగోండి, ఈ ప్లేస్ లో ఇదిగోండి ఈ ప్లేస్ లో వచ్చేదాన్ని ముడత అంటారు. అది రాదని చెప్తున్నా. నాకు కామెంట్ చేసిన వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ముడతలు వస్తున్నాయి అన్నారు. ఇక్కడ ముడతలు వచ్చేది హ్యాండ్ షేప్ ఇచ్చినందుకు రావండి. ఇందులో లూజ్ అయితే వస్తుంది. ఈ కుట్టు అనేది సరి చేసుకుంటే ఆ ముడత కూడా రాదు. ఇట్లా కుట్టంగానే అట్లా కరెక్ట్ గా సెట్ అవ్వండి. ఫుల్ హ్యాండ్స్ కొంచెం మార్పులు అనేవి చేసుకోవాల్సి ఉండిద్ది. అలాంటి మార్పులు చేసుకోగలిగితే ముడతలు అనేవి రావు. నేను చెబుతుంది ఈ ముడతలు అండి, ఇందులో వచ్చే ముడతలు కాదు. ఇది ఒకటైతే క్లారిటీ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్ తీసుకున్నాం కదా, ఈ హ్యాండ్ క్రాస్ వచ్చేసి ఇదిగోండి ఈ మెయిన్ డాట్ నుంచి 1/2 ఇంచ్ పక్కకు మార్క్ చేసుకోండి. 1/2 ఇంచ్ పక్కకు మార్క్ చేసుకొని హ్యాండ్ లోతు వచ్చి కూడా 1/2 ఇంచే తీసుకోవాలండి. ఇక్కడ నుంచి ఈ విధంగా చివరి దాకా తీయద్దు. ఈ చివరికి అనేది కుట్లు అనేవి పడతాయి. ఈ యాంటీకి కొంచెం చంక దగ్గర జాయింట్లు కూడా పడతాయి అండి. ఓకేనా? ఈ విధంగా క్రాస్ తీసేసుకోవాలి. 1/2 ఇంచ్ లోతుతో క్రాస్ తీసుకోండి. అయింది 1 ఇంచ్ అలా తీయమాకండి, చంకలోతు ఎక్కువైపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంత క్రాస్ అయితే తీసాను. చూడండి నేను ఎంత పీస్ తీసానో చూడండి. ఈ హ్యాండ్స్ అనేవి పక్కకు పెట్టేసుకుందాం. బ్లౌజ్ కటింగ్ కంటే ఫస్ట్ నడుము సైజు కొలుచుకుందామండి. నేను ఈరోజు టైలరింగ్ క్లాస్ 2 చెప్పానండి. అందులో నడుము సైజులు ఎంత ఉంటాయి, దానికి తగ్గ షోల్డర్ ఎంత తీసుకోవాలనేది చాలా వివరంగా చెప్పానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి వెళ్ళిపోయి ఆ వీడియో కూడా చూసేయండి. నడుము లూజ్ అనేది ఇదిగోండి ఉక్స్ దగ్గర నుంచి ఈ ఉక్స్ పట్టి పూర్తిగా పట్టుకోవాలండి. ఇలా కొంచెం కొంచెంగా మంచి వైపు, ఖర్చులు ఏం కొలవట్లేదు నేను, ఖర్చులు అటువైపు ఉన్నాయి. మంచి వైపు ఈ విధంగా జరుపుకుంటా కొలిచేసుకోవాలండి ఫ్రెండ్స్. ఇదిగోండి 34 ఇంచులు వచ్చింది. ఇది అనేది ఫస్ట్ కాజా వరకు కొలవాలండి. ఈ పట్టి మొత్తం కొలవకూడదు, ఈ కాజా వరకు మాత్రమే కొలవాలి. 34 ఇంచులు వచ్చింది ఫ్రెండ్స్. ఈ 34 ఇంచుల్ని 4 భాగాలు చేసుకోవాలండి. 34 ఇంచుల నడుము. ఓకేనా? ఇప్పుడు బ్లౌజ్ హైట్ చెక్ చేసుకుందామండి.
బ్లౌజ్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని బ్లౌజ్ హైట్ చెక్ చేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి, బ్లౌజ్ హైట్ వచ్చేసి షోల్డర్ మిడిల్ కి టేప్ అనేది పెట్టేసి ఈ విధంగా నడుము దగ్గర డాట్ ఉంటుందండి, ఆ డాట్ దగ్గరికి ఎంత వస్తే అంత తీసుకోవాలి. 14 ఇంచులు వచ్చిందండి. 14 ఇంచులు వస్తే 1/2 ఇంచు కుట్ల కోసం యాడ్ చేసుకొని 14.5 ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలా. ఇదిగోండి 14.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. 14.5 ఇంచులు మార్క్ చేసుకోవాలండి. నడుము సైజు 34ని 4 భాగాలు చేసుకోవాలి. 4 భాగాలు చేసుకుంటే 17, 8.5 అంతే కదా. 34లో నుంచి 4వ భాగం వచ్చేసి 8.5 అండి. ఈ 8.5 వచ్చేసి ఇక్కడ డ్రా చేసుకోవాలిరా, మార్క్ చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా, ఇలా 8.5 మార్క్ చేసుకున్నాక ఇక్కడ కొంచెం కిందకు డౌన్ అయింది, ఇలా హెచ్చు తగ్గులుంటే ఖచ్చితంగా కట్ చేసుకోవాలి. ఎనిమిదిన్నర ఇంచులు డ్రా చేసుకోవాలిరా. 1 ఇంచు నడుము దగ్గర వేసే డాట్ల కోసం, ఆ తర్వాత ఖర్చుల కోసం 2 ఇంచెస్. ఓకేనా, ఇప్పుడు బ్లౌజ్ పొడుగు నడుము లూజ్ అయిపోయింది. ఇప్పుడు చంక పొడుగు చూసుకోవాలి. మన టైలరింగ్ క్లాస్ ప్రకారం అయితే ఈ బ్లౌజ్ పొడుగు వచ్చేసి 14.5 ఇంచులు ఉంటే చంక పొడుగు వచ్చి 8.5 ఉండాలి టైలరింగ్ క్లాసుల ప్రకారం. ఇప్పుడు 8.5 ఇంచులు ఇక్కడ డ్రా చేసుకుందాం. ఓకేనా, ఒకసారి కొలత బ్లౌజ్ కూడా చెక్ చేద్దాం దీనికి ఎంత ఉందో. ఇదో చూడు, ఎంత ఉంది? 8. కుట్లకి 1/2 ఇంచ్ ఎంత వచ్చింది? 8.5. ఇది బ్లౌజ్ కున్న కొలత, మనము టైలరింగ్ క్లాస్ ప్రకారం పెట్టిన కొలత రెండు సమానమే వచ్చినాయి. ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా, ఇక్కడ కుట్లతో కలిపి పెడుతున్నాను కాబట్టి కుట్లతో కలిపే ఇక్కడ 14 ఇంచుల నికరం ఉంది, 1/2 ఇంచు కలిపి 14.5 చెప్తున్నా. ఇక్కడ 14 అన్నప్పుడు ఇక్కడ 8 వస్తుంది, ఇక్కడ 1/2 ఇంచు కలిపాను కదా, ఇక్కడ కూడా 1/2 ఇంచు కలపాలా 8.5. నేను కరెక్ట్ గా పాయింట్ చెప్పినప్పుడు ఇక్కడ ఏ పాయింట్ అయితే పెడతామో ఇక్కడ కూడా అదే పెట్టాలా. ఇక్కడ మొత్తం ఎంత పెట్టాం? 14.5 పెట్టాం. అలాంటప్పుడు ఇక్కడ 8.5 పెట్టాలి కదా. ఈ 8.5 ఇంచుల్ని ఇలా డ్రా చేసుకోరా, స్ట్రైట్ లైన్ వేసుకో. ఓకేనా, ఇప్పుడు నడుము సైజ్ వచ్చి 34 ఇంచులు. కొలత బ్లౌజ్ కున్న షోల్డర్ నెక్ మనకు అనవసరం అంటే మన దగ్గర కొలతలు ఉండయి ఆల్రెడీ. టైలరింగ్ క్లాస్ ప్రకారం నడుము సైజు 34 ఉంటే నెక్ షోల్డర్ ఎంత పెట్టుకోవాలో చెప్తున్నా చూడు. నెక్ వచ్చేసి 2.5. ఎవరికైనా సరేగా నడుము సైజు 34 ఉందా, డైరెక్ట్ నెక్ వచ్చేసి 2.5, షోల్డర్ వచ్చేసి 3. ఓకేనా, సరిపోయిద్ది, కరెక్ట్ గా సరిపోయిద్ది. ఏడొక లైన్. ఓకేనా, ఇప్పుడు మనకి ఎన్ని కొలతలు వచ్చేసినాయి? బ్లౌజ్ పొడుగు వచ్చేసింది, నడుము లూజ్ వచ్చేసింది, చంక పొడుగు వచ్చేసింది, షోల్డర్ వచ్చేసింది. ఇక్కడ ఈ లైన్ డ్రా చేసుకోవడానికి ఇబ్బంది అనిపిస్తే ఫస్ట్ స్కేల్ ఇక్కడ ఒక లైన్ వేసేసుకో, ఆ తర్వాత ఇటు నుంచి లైన్ వేసుకో స్ట్రైట్ గా పెట్టేసి. ఓకేనా, ఇప్పుడు చంక లోతు 1.25 ఇంచులు. ఓకేనా, 1.25 ఇంచులకు చేసేసి నీట్ గా మనం ఈ లైన్ అనేది ఇట్లానే రానిచ్చేసి ఈ మార్క్ మీద రౌండ్ తిరగాల. ఈ లైన్ కూడా ఇట్లానే రానిచ్చేసి ఈ మార్క్ మీద రౌండ్ తిరగాల. ఓకేనా, ఇదో చంక రౌండ్. ఇంక మనకు మిగిలింది నెక్ డీపు. ఈ నడుము కుట్లు రెండు ఈ విధంగా పట్టుకొని ఇంత సింపుల్ గా మనం నెక్ డీప్ అనేది పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకునేటప్పుడు 1/2 ఇంచు కుట్టుకొదిలే, ఇక్కడి నుంచి నెక్ డీప్ మార్కింగ్ చేసుకో. ఇదిగో మెయిన్ ఇక్కడికి 1/2 ఇంచు అనేది కుట్టుకి, ఇటు 1/2 ఇంచు కుట్టుకు వదిలిపెట్టాను, అలాగే పైన 1/2 ఇంచు కుట్టుకు వదిలిపెట్టాను. ఇక్కడ కూడా 2.5 తీసుకున్నాము, ఇక్కడ కూడా అదే 2.5 తీసుకుందాం.
ఓకేనా. ఇక్కడ కూడా ఒక లైన్ వేసుకుందాం స్ట్రైట్ గా, అలాగే ఈ స్ట్రైట్ గా ఒక లైన్ వేసేసుకుందాం. ఇక్కడ లోతు వచ్చేసి నిన్న మనం తీసింది వెడల్పు రౌండ్, ఇప్పుడు ఈ బ్లౌజ్ కూడా వెడల్పు రౌండే, కానీ కొంతమంది దగ్గర రౌండ్ అడుగుతారు. అలాంటప్పుడు మార్పు చెప్తా, కటింగ్ చెయ్యను. ఇదిగో 1/2 ఇంచ్ రౌండ్ అంటే ఇది, 1 ఇంచ్ రౌండ్ అంటే ఇది. ఓకేనా. వెడల్పు రౌండ్ కావాలనుకున్నాను నేను అంటుంది, నెక్ బ్రాడ్ కాదు, ఓన్లీ వెడల్పు రౌండ్ మాత్రమే. ఓకేనా. ఇదిగో ఈ స్ట్రైట్ లైన్ ఇట్లానే రానిచ్చేసి ఈ మూల వచ్చేలాకి ఇట్లా తిప్పుకుంటే ఇది వెడల్పు రౌండ్. అట్లా కానీ కొంతమంది దగ్గరకు అడుగుతారు రౌండ్ అనేది. ఓకేనా. అది వచ్చేసరికి ఈ లైన్ ఇట్లానే రావాలా, ఇక్కడికి వచ్చేలాకి తగ్గుతా వస్తుంది. ఇది దీనికి 1/2 ఇంచ్ గ్యాప్ వస్తుంది. ఇదేంటంటే కిందకు వచ్చేలాకి రౌండ్ అనేది లోతుగా దిగిద్ది దగ్గరికి. ఇదేంటంటే వెడల్పు రౌండ్. నెక్ బ్రాడ్ నెక్ కావాలంటే అది ఇట్లా బయట నుంచి తీయాల్సి ఉంటది. ఓకేనా. ఈ రోజు మనకి ఈ టాపిక్ వద్దు, ఈ రెండింటికి తేడా మాత్రం చెప్పా. ఇప్పుడు ఈ 2 గీతలు ఇట్లానే ఉంచేసి అది నేను బ్లౌజ్ చూసుడుతోనే వెడల్పు రౌండ్ అని చెప్పాను, దగ్గర రౌండ్ అని నేను చెప్పలా. అది నీకు ఎలా ఇప్పుడు ఈ 2 మార్కుల మీద చూపిస్తా. ఓకేనా. నీకేమైనా డౌట్లు ఉంటే అడుగురా, నేను చెప్తాను. ఫైనల్లీ బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది. మనము ఇట్లా మార్కింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా చంక నెక్ అనేది కొలుచుకోవాలి. ఓకేనా. ఫస్ట్ చంక కొలుచుకుందాం. షోల్డర్ దగ్గర అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేయాలి. వదిలేసిన తర్వాత మాత్రమే మనం కొలుచుకోవాలి. ఇదిగో చంకరా ఫస్ట్. ఇక్కడికి వచ్చింది, మనకి ఇంత ఎక్స్ట్రా ఉంది, ఇక్కడ తక్కువే ఉంది కదా క్లాత్ అనేది, అందుకని ఈ 1 ఇంచ్ క్లాత్ ఎక్కువ ఉంటే మనకేం ఇబ్బంది లేదు. మనం ఒక బ్లౌజ్ టైట్ అయినా కూడా కుట్లిప్పుకోవడానికి ఉంటది అవకాశం. ఓకేనా. అంటే మనం తీసిన చంక సరిపోయింది. ఇప్పుడు మనం నెక్ కొలుచుకోవాలిరా. ఈ షోల్డర్ కుట్లు 2 ఈ విధంగా పట్టుకోవాలి నెక్ కొలుచుకునేటప్పుడు. ఇదో నెక్, ఇదో చూడు సుమలత, కుట్టుకి వదిలేసాం, ఇక్కడ పెట్టుకోవాల. ఇక్కడ పెట్టుకొని ఫస్ట్ చూడు నేను ఏది కొలుస్తున్నానో పైతి కొలుస్తున్నా. ఇదోరా చూడు ఎంత బయటకు వచ్చింది, 1/2 ఇంచ్ వచ్చింది. ఇదో ఇంత వచ్చింది, ఇంత వచ్చింది. మనకి ఇంత రాకూడదు, ఇంత రావాలా. ఓకేనా. ఇది దగ్గర రౌండ్ పెట్టి కొలిసి చూపించా. ఇప్పుడు దీని కింద వెడల్పు రౌండ్ ఉంది కదా, దాని మీద పెట్టి చూపిస్తా. ఇదిగో ఏడ పెట్టుకొని కుట్ల మీద ఇప్పుడు కింద మార్కు గొలుపుతున్నా చూడరా. ఇదిగో ఇంత ఇంత మాత్రమే రావాలి. 1/2 ఇంచ్ వచ్చింది అనుకు నెక్ చిన్నగా అవుతుంది మళ్ళీ. ఓకేనా. ఇప్పుడు కరెక్ట్ గా వచ్చింది. ఇప్పుడు మన చంక కొలత గాని నెక్ కొలత గాని కరెక్ట్ గా సరిపోయిందా? అప్పుడు మనం చేసే కటింగ్ పర్ఫెక్ట్ గా చేస్తున్నామని అర్థం. ఇవి చాలా మంది మార్కింగ్ చెప్తున్నారు, తర్వాత బ్లౌజ్ పెట్టి చూపిట్లా వెళ్తున్నారు. అదేంది మరి, మనం పెట్టిన కొలత కరెక్టా కాదనేది మనం బ్లౌజ్ పెట్టి చూపియాలి కదా. చూడు. ఓకేనా. ఇప్పుడు ఇప్పుడు ముందు పాటు చూసుకోరా. మనకి వెనక పాటు కరెక్ట్ గా వచ్చిందంటే మనం దీన్ని బట్టి ముందు భాగం అనేది చాలా ఈజీగా కటింగ్ అనేది చేసేసుకుంటాము. అందరూ ముందు పాటు కష్టం అని అంటారు, కానీ ముందు పాటు అసలు కష్టమే ఉండదు. బేస్ చేసుకునేదల్లా వెనక పాటుతోటే. వెనక పాటు మనకు పర్ఫెక్ట్ గా వస్తే ముందు పాటు కూడా వచ్చేస్తుంది. ఇట్లా క్రాస్ వేసుకోవాలిరా. ఈ క్రాస్ వేసుకున్నప్పుడు ఈ రౌండ్ అనేది ఈ ఓపెన్స్ వైపు ఉండాల, ఈ కార్నర్ ఈ ఓపెన్స్ వైపు ఉండాల.
ఇలా క్రాస్ వేసుకున్నాం అంటే మనకి పర్ఫెక్ట్ గా క్రాస్ వేసుకున్నట్టే బ్లౌజ్. ఇక్కడ నేను ఎంత ఫోల్డింగ్ చేస్తున్నాను చూడు, 2.25 ఇంచుల వరకు ఫోల్డింగ్ చేస్తున్నా. ప్రతి ఒక్కరికి 2.25 ఇంచులు ఫోల్డ్ చేస్తున్నావు కదా అక్క అంటే సరిపోతుంది. ఓకేనా, ఇదిగో 2.25 ఇంచులు ఫోల్డ్ చేసిన. ఇది 2.25 ఇంచులు ఉందో లేదో చూద్దాం. ఇదిగో చూడు, 2.25 ఇంచులు ఉంది. 2 ఇంచులు కూడా మలుచుకోవచ్చు, కానీ 2.25 అనేది పర్ఫెక్ట్. ఇలా మలుచుకున్న తర్వాత ఈ షోల్డర్ దగ్గర నుంచి మార్క్ చేసుకుంటా రావాలిరా. ఇప్పుడు అయిపోయిందా? ఒక నెక్ చూసుకుందాం. ఇది ఫ్రంట్ నెక్. ఈ ఫ్రంట్ నెక్ మనం ఒకసారి ఇట్లా చూసుకోవాలా. ఈ ఫ్రంట్ నెక్ లో వచ్చేసి 5 ఇంచుల నుంచి 7 ఇంచుల లోపు ఉంటాయి. 3 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. ఇవి కూడా ఇవనేది క్లాసెస్ లో వస్తాయి నెక్స్ట్. ఇప్పుడైతే ఇట్లా చూసాం కదా, ఇది నాకు ఒక 5.5 ఇంచుల్లో వచ్చినట్టు కనబడుతుంది. నెక్ 5.5 ఇంచులు డ్రా చేసుకుందాం. ఈడ ఈ షోల్డర్ దగ్గర నుంచి 5.5 ఇంచులు, ఇక్కడికి 5.5 ఇంచులు. ఓకేనా, ఇక్కడ నుండి పెట్టాలి. షోల్డర్ దగ్గర నుంచి 5.5 ఇంచులు. కుట్టుకు వదిలేసుడు లేదు, కొలిచేటప్పుడు కుట్టుకు వదలాల. ఓకేనా, ఇప్పుడు ఇది పక్కకు పెట్టేద్దాం రా. ఇది పక్కకు పెట్టేసి ఈ మార్కులు ఒకసారి కలిపేసుకుందాం. మార్క్ పెట్టుకున్నాం కదా, సేమ్ బ్యాక్ నెక్ ఏ విధంగా 2.5 ఇంచులు పెట్టుకున్నామో ఇక్కడ కూడా 2.5 ఇంచులు పెట్టుకోవాలి. ఫ్రంట్ కూడా బ్యాక్ నెక్ ఏ విధంగా 2.5 పెట్టుకున్నామో ఇక్కడ కూడా 2.5 పెట్టుకొని ఒక లైన్ వేసుకోవాలి. లైన్ వేసుకున్న తర్వాత ఈ 2 లైన్లు కలిపేసుకోవాలి, ఈ 2 మార్కులు. ఓకేనా, ఇప్పుడు ఈ చంక దగ్గర ఇట్లా మార్కులు చేసుకున్నాను కదా, ఇవి కూడా అన్ని కలిపేసుకుందాం ఒకసారి. కలిపేసుకున్న తర్వాత ముందు భాగానికి చంక లోతు తీయాలి. ఈ రౌండ్ తిరిగే దగ్గర ఒక 1/2 ఇంచు లోపలికి మార్క్ చేసి ఈ లైన్ అనేది ఇక్కడికి వచ్చేలేకి లోపలికి తీసుకోవాలి. ఓకేనా, ఏమో తగ్గింది 1/2 ఇంచు లోపల, 1/4 ఇంచులోకి వచ్చేసింది. ఇది అనేది ముందుకి ఇట్లా కనబడుతుంది చూడు, అట్లా కాని రావద్దు. మనం తీసే లైన్ అనేది ఈ రౌండ్ ఇట్లా ఉండాలి చక్కగా. ఈ రౌండ్ ఇది కరెక్ట్. ఓకేనా, ఇది ఇప్పుడు లోతు కూడా అయిపోయింది. ఇప్పుడు ఇందాక నన్ను ఏదో డౌట్ అడిగావు, నువ్వంటే 5.5 ఇంచులు పెట్టావక్క, మరి మేం పెట్టాలంటే ఎలా? నేను చెప్పింది ఓన్లీ 5 ఇంచుల నుంచి 7 ఇంచుల వరకు ముందు నెక్కులు ఉంటాయిరా. ఈ నెక్ చూస్తే నాకు చిన్నగా అనిపించింది, నేను ఒక 5.5 ఇంచుల వరకు మార్క్ చేస్తున్నా అన్నాను, కానీ నేను డైరెక్ట్ ఇంకా కటింగ్ చేయలా, ఓన్లీ మార్క్ చేస్తున్నా అంతే. ఇలా స్క్వేర్ షేప్ తీసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు లోపలికి మార్క్ చేసుకోవాలా. దీని మీద నుంచి రౌండ్ తీసుకోవాలా. ఇదంతా ఫ్లాట్ గానే వస్తుందిరా, మనకి మంచిగా చక్కగా రౌండ్ రావాలంటే ఇంతే. ఇదంతా మళ్ళీ ఫ్లాట్ గానే వస్తుంది. ఒక్క ఈ మార్క్ దగ్గర మాత్రమే రౌండ్ అనేది తిరిగిద్ది. ఓకేనా, రౌండ్ మంచిగా కనబడుతుందా? ఇప్పుడు చూడు, ఈ 5.5 ఇంచుల్లో నేను ముందు భాగం రౌండ్ తీసిన తర్వాత ఉక్సులు పట్టి నుంచే కొలుచుకోవాలి. కుట్టుకి ఇప్పుడు వదిలేసేయాలి, ఒక 1/4 ఇంచు మందం కుట్టుకు వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత ఇదిగో ఈ షోల్డర్ కుట్టు, ఇదో చూడు, షోల్డర్ కుట్టి ఈ విధంగా పెట్టి ఇదో కరెక్ట్గా నేను వేసిన లైన్ మీద మార్క్ అనేది చూసుకుంటూ రావాలి సుమలత. ఇదిగోరా, మనం ఇట్లా కొలిచినప్పుడు ఈ పైన తగిలించుకునే ఉక్స్ ఉందో చూసావా, ఇది అనేది బయటకు వచ్చేయాలి. ఇది ఎందుకు బయటకు రావాలా, మనం నెక్కు 1/4 ఇంచు వెడల్పుతోటి కుడతాం. ఓకేనా, అప్పుడు ఆ 1/4 ఇంచు అనేది కిందకి దిగిపోద్ది. అప్పుడు కరెక్ట్ గా ఈ నెక్ ఎంత ఉందో మనం కుట్టే నెక్ కూడా అంతే వచ్చింది. ఇప్పుడు నేను తీసిన 5.5 ఇంచుల నెక్ సరిపోయిందా? ఒకవేళ ఇది సరిపోలేదు, ఆమెకు 6 ఇంచుల నెక్ ఉంది, మనం 5.5లో మార్క్ చేసాం. మార్క్ చేసినప్పుడు ఏమైంది, కొలత బ్లౌజ్ పెట్టి కొలుచుకున్నప్పుడు ఆటోమేటిక్ గా నెక్ కిందకుంటే ఇంత అనేది బయటకు వచ్చేసింది. ఓకేనా, అప్పుడు మనం ఏం చేస్తామంటే 1/2 ఇంచు కిందకు మార్క్ చేసుకుంటాం మళ్ళీ.
సరి చేసుకుంటాం. సరి చేసుకొని ఆ తర్వాత నెక్ పెట్టి కొలుచుకొని ఇది పర్ఫెక్ట్ అయితే అప్పుడు ఇక్కడ నుంచి కటింగ్ చేస్తాం. ఇప్పుడు ఈ మార్కే సరిపోయింది కాబట్టి మనం ఇక్కడే కటింగ్ చేయాలి. ఓకేనా? డౌట్ క్లియర్ అయిందా? అది ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత ఇదిగోరా మనం నెక్ వేస్తాం కదా, నెక్ కోసం ఇంత అనేది ఇడిచిపెట్టుకోవాలి. ఇడిచిపెట్టుకున్న తర్వాత ఉక్సులు పట్టియే. మనం కొలత కల్లా కాజాలు పట్టి ఎక్కడ తీసుకురాము, అది ఎక్స్ట్రా వేసే ముక్క. ఉక్సులు పట్టియే. ఇదిగో ఈ ఉక్సులు పట్టి మనం చేసిన మార్కు దగ్గర నుంచి ఇక్కడ వరకు ఉందిరా. ఇదిగోరా ఈ మార్క్ దగ్గర నుంచి కరెక్ట్ గా ఈ షేప్ బెల్ట్ కుట్టు వరకు సుమలత ఇట్లా మార్క్ చేసుకోవాలా. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక డాట్ వేసుకుంటాం కదరా, అందుకోసం ఇంత ఎక్కువ వదులుకోవాలా. ఆ తర్వాత ఈ షేప్ బెల్ట్ కుట్టు, ఈ కుట్టు కోసం ఇంత ఎక్కువ 3 గీతలు ఇక్కడే పెట్టేసిన. మామూలుగా నా కటింగ్ లో చెప్పాలంటే ఇక్కడ 1.5 ఇంచులు వదిలేస్తా. వదిలేసిన తర్వాత మార్కింగ్ చెప్తాను, కానీ అట్లా అర్థం కావట్లేదు అక్క అని అడుగుతున్నారు కొంతమంది, అందుకని సింపుల్ గా ఇలా చెప్తున్నా. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన క్రాష్ ఇక్కడి నుంచి తీసుకుంటాం. ఇదిగో ఈ మార్క్ దగ్గర నుంచి ఇలా డౌన్ చేసుకుంటూ వస్తాంరా. ఏమిటి నువ్వు గమనించినట్లయితే ఇది ఎక్కువ పోవాలా, ఈ క్రాస్ అనేది ఎక్కువ రాలా, చాలా తక్కువ. కొంతమందికి ఇక్కడి నుంచి వచ్చింది, కొంతమందికి ఇక్కడి నుంచి ఇంత డౌన్ అయ్యిద్ది. అంటే చెస్ట్ ఎక్కువ తక్కువ ఉన్న వాళ్ళకి, అది చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ ముందు క్రాస్ అనేది ఎక్కువ పోయిద్ది. నేను చెప్తుంది ఏంటంటే మన ముందు చెస్ట్ భాగం అనేది ఇట్లా షేప్ అనేది ఇట్లా ఉంటది, డౌన్ కాదు. మన బ్లౌజ్ అనేది ఇట్లా ఉంటది, కానీ ఈ భాగం అనేది ఇట్లా డౌన్ అయినట్లు కనపడకూడదు, బ్లౌజ్ లుక్ పోతుంది. అందుకని చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ క్రాస్ అనేది ఎక్కువ పోయిద్ది. ఈమెకి చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ క్రాస్ అనేది తక్కువ పోయింది. ఈ క్రాస్ తక్కువ పోయింది కాబట్టి మనం షేప్ డాట్లు వేస్తాం చూడు, అప్పుడు కూడా గ్యాప్ కట్ చేస్తాం కొంచెం, అది కూడా తక్కువ పోయిద్ది, ఎక్కువ పోదు. ఓకేనా? ఇదివరా ఈ విధంగా మార్కుని ఏడుకొచ్చేలాగా స్ట్రైట్ లైన్ అయిపోవాలి. ఓకేనా? ముందు భాగం కూడా మార్కింగ్ అయిపోయింది. ఫ్రెండ్స్, మా సుమలత ఇంకొక డౌట్ కూడా అడిగిందండి. ఇదో ఇది సాగిద్ది, ఇది క్రాస్ సాగబెట్టకూడదు. ఫ్రెండ్స్ ఏంటిదంటే ఇక్కడ సుమలత ఏం అడిగిందంటే, నిన్న కటింగ్ లో ఈ సైడ్ ఈ విధంగా చూసుకోవాలరా అని చెప్పానండి. ఈ రోజు నేను డైరెక్ట్ 2.5 ఇంచులు మళ్ళీ చేసి చెప్పాను కదా అక్క, మరి మీరు ఇది కొలవలేదు కదా అని చెప్పి అడిగింది. అందుకని అమ్మాయికి అయితే కొలిసి చూపిస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, షేప్ పట్టి కుట్టు దగ్గర నుంచి కుట్టు దాకా ఇటు ఇంత రావాలి. ఓకేనా? కొన్ని కొలవాల్సిన అవసరం ఉండదండి, ఆటోమేటిక్ మన కటింగ్లు వచ్చేస్తాయి. ముందు భాగం కూడా అయిపోయిందిరా. ఇది హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళ బ్లౌజ్ కటింగ్. హెవీ చెస్ట్ ఉన్నా సరే ఎక్కడ కూడా నేను చెస్ట్ మార్కింగ్ అనేది చెయ్యాల, చెస్ట్ మార్కింగ్ లేకుండా కటింగ్ చెప్పా. ఒక 2-3 షేప్ పట్టీలు వెళ్ళటం కష్టం, ఒక షేప్ పట్టీ అయితే వెళ్ళిద్ది. ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇదిగో ఉక్సులు పట్టీయే, ఖర్చులతో సహా ఎంత ఉందో అంత. ఇక్కడ ఖర్చులు తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఒక పాయింట్ ఎక్కువే పెడుతున్నా. షేప్ బెల్ట్ హైట్ ఇక్కడికి ఉంది, 1/2 ఇంచ్ ఎక్కువ. అలాగే నడుము సైడ్ షేప్ బెల్ట్ హైట్ ఇక్కడికి ఉంది, 1/2 ఇంచ్ ఎక్కువ. చక్కగా ఈ క్రాస్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. హెమ్మింగ్కి పనికి వస్తాయి ఈ పీసులన్నీ. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద కట్ చేసుకుందాం. ఈ డిజైన్ అనేది పొడుగు చేతులకు అట్లా వేయాల్సి వచ్చినప్పుడు మనం కస్టమర్కి చెప్పాల, మరి ఇవి ఇట్లా పొడుగులో వస్తున్నాయి, ఇట్లా అడ్డంలో అయితే రావడం లేదు అని చెప్పుకోవాలి కస్టమర్కి. చిన్న చేతులు అనుకో వస్తాయి, హ్యాండ్స్ పొడుగున్నప్పుడు రావు.
ఇప్పుడు ఈ ఏనుగులనే ఇటు కొన్ని పైకి చూస్తున్నాయి, కొన్ని కిందకి చూస్తున్నాయి. ఇవి కూడా అంతే. ఓకేనా? ఈ కటింగ్ లో చేసుకుంటే మనకి హ్యాండ్స్ వెనక భాగం అన్ని కరెక్ట్ గా వస్తాయి అన్నమాట. ఇదిగో చూడు. ఖచ్చితంగా లైనింగ్ పీస్ కంటే మెయిన్ క్లాత్ చుట్టూరు ఒక 1/2 ఇంచ్ అన్న ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. మనము కుట్టేటప్పుడు సమానంగా తీసామనుకో ఉన్నంతలోనే అడ్జస్ట్ చేసి కుట్టాల్సి వచ్చింది. ఒక్కోసారి ముడతలు రావచ్చు జారే క్లాత్లు అయితే. కాటన్ క్లాత్లు అయితే ఏం కాదు, జారే క్లాత్లు అయితే ముడతలు రావచ్చు. అందుకోసం చుట్టూతో ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకో. చాలా మందికి ఇక్కడ కూడా ఒక డౌట్, ఇక్కడ క్రాస్ ఎలా వేయాలా? లైనింగ్ కంటే క్రాస్ వేసాం, ఇక్కడ క్రాస్ ఎలా వేయాలంటే మన క్లాత్ను బట్టి సేమ్ లైనింగ్ పొజిషన్ ఎలా వేసామో దీని పొజిషన్ కూడా ఇదే విధంగా వేయాలి. ఒకవేళ క్లాత్ అడ్జస్ట్ కావట్లేదు, చిన్నగా ఉంది అనుకున్నప్పుడు ఎక్కడ క్రాస్ వెళ్తే అక్కడ క్రాస్ చూసేసుకొని వేయచ్చు. ఓకేనా? మిగిలిన క్లాత్ లో హ్యాండ్స్ రా. ఖచ్చితంగా చంక దగ్గర లైనింగ్ కు పడతాయి అతుకులు, మెయిన్ క్లాత్ కు పడతాయి. ఇక్కడ చూడు, మనము లైనింగ్ పీస్ లో చేతి పని కోసం ఎక్కువ తీసుకోవాలి, మెయిన్ క్లాత్ లో మాత్రం తీసుకోవాలి. ఇట్లా 1 ఇంచ్ ఎక్కువ తీసుకొని ఈ లైనింగ్ మెయిన్ క్లాత్ కి ఇట్లా సన్నగా కుట్టు అటాచ్ చేసుకున్నాక అది అనేది హెమ్మింగ్ మళ్ళీ చేయాలి. దీన్నే మలుసుడు, లైనింగ్ మలుసుడు లేదు. ఓకేనా? అది ఎంత మలుసుడు అక్క అని నీకు డౌట్ రావచ్చు. ఈ కుట్టు లైన్ వేస్తాం కదరా, ఈ లైన్ అనేది మన లైనింగ్ వైపుకి తిరిగిపోవాలి. మనం వేసిన కుట్టు అనేది జాకెట్ మీద కనపడకుండా ఆ కుట్టు అనేది వెనక లైనింగ్కి వెళ్ళి తిరిగితే అదే పట్టి. ఓకేనా? అది చాలదు, కొంచెం పెద్ద గ్లాస్ అయిపోయింది. అయిపోయిందిరా. లైనింగ్ బ్లౌజ్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. నీకేమన్నా డౌట్లు ఉంటే కూడా నన్ను అడుగు, నేను చెప్తాను. అలాగే 10 మంది టైలరింగ్ నేర్చుకుంటున్నారండి. మీరు 10 లైక్లు ఇవ్వటం వల్ల ఇంకో 20 మందికి యూట్యూబ్ అనేది రికమెండేషన్ చేసిద్ది. మీతో పాటు మరొక 20 మంది టైలరింగ్ నేర్చుకోవడానికి అవకాశం ఉండిద్దండి. ఇది యూట్యూబ్ లోనే గొప్ప అవకాశంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి ఈ టైప్ లో యూట్యూబ్ లో కటింగ్ చెప్పిన వాళ్ళు ఇంత మట్టికి ఎవరు లేరండి. ఇది మాత్రం 100% కరెక్ట్. ప్రతి ఒక్కరు టైలరింగ్ నేర్చుకోవాలి. మీ కుటుంబానికి ఎంతో కొంత మీరు కూడా హెల్ప్ అవ్వాలనేదే నా కోరిక. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి.